హాయ్ అండి. ఈవినింగ్ స్నాక్ లాగా మిల్ మేకర్తో మంచూరియా ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. ముందుగా కళాయి పెట్టుకోండి. దానిలో కొద్దిగా వాటర్ పోసుకోండి. తర్వాత దానిలో మిల్ మేకర్స్ వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉండండి. మిల్ మేకర్ బాగా ఉడికిపోకూడదు, అలా అని బాగా ఉడకకుండా కూడా ఉండకూడదు. అలా ఒక 3 మినిట్స్ అలా ఉడికిన తర్వాత పక్కనే ఇలా బౌల్లోకి తీసేసుకోండి. మొత్తం అన్నీ కూడా అలాగే పక్కన బౌల్లోకి మార్చేసుకోండి. మొత్తం ఇలా తీసేసుకున్న తర్వాత కాస్త చల్లని నీళ్ళు బాటిలో పోసుకోండి. కొంచెం వేడి చల్లారిన తర్వాత ఇలా చేత్తో ఒకసారి కలిపేసి నేను ఇందులో చూపించిన విధంగా వాటర్ని పిండేయండి. బాగా ఎక్కువ పిసకొద్దు, గట్టిగా పిండితే మొత్తం మెత్తగా అయిపోతాయి. కొద్దిగా వాటర్ పోయేలా పిండేసి అందులో వేసేసేయండి. మరీ సరిగా పిండకపోయినా వాటర్ అందులో ఉండిపోయి ఆయిల్లో వేపుతాం కాబట్టి వాటర్ చిటపటలాడిపోద్ది కాబట్టి అందులో వాటర్ లేకుండా కొద్దిగా పిండేయండి. ఇలా పిండి ఒక బౌల్లో పక్కన వేసుకోండి. ఇలా మొత్తం అన్నీ కూడా పిండేయండి. మొత్తం అన్నీ పిండేసి పక్కన పెట్టిన తర్వాత కార్న్ ఫ్లోర్ ఒక 3 స్పూన్స్ తీసుకున్నానండి, కొంచెం పెద్ద స్పూన్తో. దీనిలో కలర్ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత కొంచెంగా ఫుడ్ కలర్ ఉంటే వేసుకోవచ్చు, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. సాల్ట్ నేను ఇప్పుడు వేయట్లేదండి, ఎందుకంటే తర్వాత మంచూరియాలో నేను సాల్ట్ తగినట్టుగా వేసుకుంటాను కాబట్టి ఇప్పుడు వేయట్లా. ఇది బాగా ఉండలు లేకుండా కలుపుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. పక్కన ఆయిల్ పెట్టుకున్నాము ప్యాన్తో. ఆయిల్ వేడైన తర్వాత ఇవి వేస్తున్నాను. చూసారా, ఆయిల్ వేడైన తర్వాత వేస్తున్నాను. ఆయిల్ వేడి చేయడం ఎలాగో తెలియకపోతే మామూలు పెనం పొయ్యి మీద పెట్టి కళాయి పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే అదే వేడైపోద్ది. ఆ తర్వాత మీరు వేసుకుంటే సరిపోద్ది. నేను ఫుడ్ కలర్ వాడలేదండి, అందుకే ఫుల్ కలర్గా కనబడట్లేదు. ఇంట్లో వాడిన వాటికి నేను ఫుడ్ కలర్స్ యూస్ చేయనండి. మీరు కూడా అవాయిడ్ చేస్తే మంచిదని నా ఒపీనియన్. ఫుడ్ కలర్ వేస్తే మంచి కలర్ఫుల్గా వచ్చేసాను, కానీ నేను ఫుడ్ కలర్ వాడలేదు. కొంచెం పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. మంచూరియా ప్రిపరేషన్ కోసం చూసుకుంటున్నాం ఇప్పుడు. దానికి సాస్ లాగా కావాలి కదా, దానికి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. అలాగే అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. వెల్లుల్లి అండి, ఇవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను. కొద్దిగా మిర్చి అండి, అది చిన్నగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఒక మిర్చి వేసానండి, మరీ ఎక్కువ ఘాటు రాకూడదని. చిన్నపిల్లలు ఉన్నారు మా ఇంట్లో, చిన్నపిల్లలు తింటారని కొంచెమే వేసుకున్నాను. ఇప్పుడు క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ అవన్నీ ఉన్నా పర్వాలేదు. నేనైతే గ్రీన్ క్యాప్సికమ్ వేసుకున్నానండి. వేసుకొని కొద్దిగా కలపండి. మనం మంచూరియా తినాలంటే ఓన్లీ హోటల్స్కి వెళ్ళే కాదండి, ఈవినింగ్ ఏదో ఒకటి పిల్లలకి స్నాక్ చేసి పెడితే చక్కగా తింటారు. అందులో మంచూరియా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి ఇంట్లో చేస్తే పిల్లలు చాలా చక్కగా తింటారండి. మంచి టేస్ట్గా కూడా ఉంటుంది. ట్రై చేయండి ప్రతి ఒక్కరూ. కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉప్పు కొద్దిగా వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. నేను ఇప్పుడు సోయా సాస్ వేస్తున్నానండి, ఇది మార్కెట్లో దొరుకుతుంది. ఫస్ట్ వెనిగర్ వేసానండి, కొద్దిగా వేసుకున్నాను వెనిగర్.
ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు సోయా సాస్ వేసానండి, ఒక స్పూన్ వేసాను సోయా సాస్. టమాటా కెచప్ వేసానండి, ఒక స్పూన్ సరిపోద్ది. లేదు ఇంకా టేస్ట్గా పిల్లలు బాగా తింటారు అని 2 స్పూన్ కూడా వేసుకోవచ్చు. మా పిల్లల కోసం నేను 2 స్పూన్ వేసాను, కొంచెం స్వీట్గా ఉన్నా పర్వాలేదు అనేసి. మీరు కొంచెం కారంగా తింటాను అంటే కొంచెం స్పైస్ పెంచుకోవచ్చు. దీనిలోనే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చండి, అది మీ ఆప్షను. నేనైతే చిల్లీ ఫ్లేక్స్ వేయలేదు, ఎందుకంటే పిల్లలు తింటారని. కొద్దిగా బెల్లం వేసానండి, కొంచెం స్వీట్నెస్గా ఉంటుంది. మనం సాస్ వేసినా సరే అదంత స్వీట్ రాదు, బెల్లం వేస్తే ఇంకొంచెం స్వీట్ వచ్చి చాలా బాగుంటుందండి తినడానికి పిల్లలకి. అందుకే కొంచెం బెల్లం వేసాను. నేను ఎప్పుడు చేసినా కొంచెం బెల్లం వేసుకుంటానండి, బాగుంటుంది. కొంచెం అలా కలుపుతూ ఉండండి. కొద్దిగా వాటర్ వేసేసాను. అది కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం వేపి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్స్ని అందులో వేసేయాలి. ఒకసారి బాగా కలపండి. బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచేస్తే సరిపోద్దండి, బాగా ఉడికేస్తుంది. ఇప్పుడు సర్వ్ చేసుకోండి అంతే. రెస్టారెంట్ స్టైల్లో రావాలి.